హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న కొంచెం ఎపిసోడ్ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను. యాక్చువల్గా ఇవాళ వినాయక చవితి కదా, అందుకే కొంచెం లేట్ అవుతుంది. అయితే ఈ వీడియోలో ప్రోమో ఎనాలిసిస్ సాటర్డే బిగ్ బాస్లో ఏం జరిగింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియకు సోనియాకు మధ్యన ఏం జరిగింది, నిఖిల్ని నిజంగానే సోనియా ఫిల్టరింగ్ చేస్తుందా, అండ్ బేబక్కకి నిఖిల్ మధ్యలో ఏం జరిగింది, అసలు హౌస్లో ఏం జరిగింది, ఇవాళ రెండు ప్రోమోల గురించి కూడా చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి నిన్న నైనికకు ఒక టాస్క్ ఇస్తారు నైట్, అంటే ఐ మీన్ బిగ్ బాస్లో సాటర్డే రోజు. ఎందుకంటే నాకు సార్ అంటాడు నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ వరకు నువ్వు 3 మెంబర్స్తోని పొగిడించుకోవాలంటే 3 రోజెస్ పంపిస్తాడు. సో దాన్ని బట్టి బాయ్స్తోని తను పొగిడించుకోవాలి, ఆ టాస్క్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియకను సోనియాకి గొడవ జరుగుతుంది. వై షుడ్ ఇన్ బిఫోర్ దట్ తను అంటుంది అన్నట్టు, నాకు అంతకుముందు నిఖిల్ అంటే ఇష్టం లేదు, ఇప్పుడేమో మీరు ఇద్దరు ఇలా ఫ్రెండ్ ఇట్లా ఉన్నారు అని అంటే దాంట్లోనే తనకి స్టాప్ ఇట్ అని అంటుంది. అక్కడ నచ్చదు. సో నచ్చగానే దానికి ఏముంది, నేను అన్నాను రైటే అట్లా పక్క పక్క కూర్చోవడం అని కొంచెం ఆడుగా చెప్తుంది. దాన్ని నాకు సార్ హైలైట్ చేస్తాడు. సో అక్కడ ఏమవుతుందంటే నిజంగానే ఎవరికి నచ్చది. ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ అంటే సోనియాకి నచ్చదు ఫస్ట్. తర్వాత మరి ఏమనుకుందో, సోనియా నిఖిల్తో ఉంటే ఏమన్నా పేరప్ బాగుంటుందా, నాకేమైనా ఓటింగ్స్ పడతాయా, ఈ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ కంటిన్యూ అయితే ఒక జోడీలాగా నేను మిగిలిపోతానా, నాకేమైనా ప్లస్ అవుతుందా, నిఖిల్తో అనుకొని నిఖిల్తో ఫిల్టరింగ్ చేస్తుందా అంటే నిజంగానే నిన్న నేను ఎపిసోడ్లో చూశాను. మేబీ చూసే వాళ్ళకి ఏమన్నా ఐడియా ఉందేమో, నిఖిల్ పక్కకు కూర్చొని తినడము, నిఖిల్ ఇట్లా హెడ్ పైన చెయ్యేసి ఇట్లా నెమరడము. సో లైక్ కొంచెం రిలేషన్షిప్ అనేది క్లోజ్గా ఉండేసరికి ఆబ్వియస్లీ అందరు అడుగుతారు. దాంట్లో విష్ణుప్రియ అడిగింది, అది కొంచెం అడిగేసరికి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అండ్ ఇంకోటి, అంతకుముందు పడని సోనియా రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు గొడవలు పెట్టిన సోనియా ఇంకా ఏ పని చేసినా నాకైతే అనిపించలేదు. బేబక్కనేమో అంత అన్నది, సీతను కూడా ఎప్పుడు కార్నర్ చేస్తుంది, అసలు ఏదో చేస్తుంది అనుకుంటుంది. కానీ ఈ 2 డేస్ నుండి నిఖిల్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు అనిపించింది. అండ్ ఇంకోటి, ఎట్ ద సేమ్ టైం నిఖిల్ కూడా ఏదో ఫ్రెండ్లీగా పట్టించుకున్నాడు, కానీ యాక్చువల్గా నిఖిల్ క్యారెక్టర్ అది కాదు. ఎందుకనంటే నిఖిల్ క్యారెక్టర్ అది కాదు. ఎందుకనంటే మీకు అర్థమై ఉంటుంది, టాస్క్ విషయంలో ఫ్రెండ్స్ని కూడా లెక్క చేయలే, యశస్విని లెక్క చేయలే, ప్రేరణను లెక్క చేయలే. కాకపోతే తనకు కొంచెం తెలుగు కరెక్ట్ రాదు. తనేదో క్యాజువల్గా అనుకున్నాడు, కానీ మరి నిజంగా తను కూడా మేబీ సోనియాతో ఉంటే నా ర్యాపో బాగుంటుందా, నాకేమైనా ప్లస్ అవుతుందా అని ఆలోచించిండా, నాకు తెలియదు. దానివల్ల నిఖిల్కి ప్లస్ ఏమో కానీ సోనియాకి మైనసే జరుగుతుంది. ఎందుకంటే సడన్గా క్లోజ్గా ఉండేసరికి అందరికీ డౌట్ వచ్చేస్తుంది. అన్నం వేసుకురావాలా అన్నా కూడా అవసరం లేదని తన దాంట్లోదే తిన్నది. సో ఇలా ఏంటంటే సోనియా ఏదో ఆలోచించి ఏదో చేస్తే అది బిస్కెట్ అవుతుందా, విష్ణుప్రియ అడగడం వల్ల అక్కడ ఏమన్నా మైనస్ అయిందా సోనియాకి, దాన్ని రాంగ్గా పోర్ట్రేట్ చేశారా అని నాకు అనిపించింది. ఇంకోటి, పప్పు గోల కుక్కర్ గోల అని ఏదో వాదించింది కదా 3 డేస్. నాకు సార్ ఏమన్నాడు, అన్ని కుక్కర్లు ఒకలా ఉండవు, మనుషులు కూడా ఒకలా ఉంటారు, అంతే కదా. తనకు వచ్చేసరికి తనకు తెలిసింది, ఇప్పుడు తెలిసింది నాకు సార్ అంటే. అంతమంది ఒప్పుకుంటే అంతమంది వాదిస్తే పట్టించుకోలేదు, అదే ఇర్రెస్పాన్సిబిలిటీ అని పాపం బేబక్కని ఫస్ట్ నామినేషన్ వేసింది. ఇప్పుడు బేబక్కనే ఇంట్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ వచ్చింది. ఇలా అయిపోయింది ఇక. అసలు బేబక్ ఉండదు, ఎందుకంటే ఎలిమినేషన్ అయింది. ఆమె వేయడం వల్ల, ఆ మొక్క ఓటు వేయడం వల్ల మొత్తం హౌస్ మంది ఏదో ఒకటి కారణం చెప్తూ పాపం బేబక్కని వేశారు. అతి మంచిదనం పనికిరాదని ఫస్ట్ చెప్పినా కదా, బేబక్ పోయేటట్టు ఉంది. పోయేటట్టు ఏముంది, ఇంకా పోయి ఎలిమినేషన్ అయ్యింది, మీరు చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా హౌస్లో ఏం జరుగుతుందనంటే, యశస్విని వాళ్ళకి ఒక రూమ్ అలాట్ చేస్తారు, అండ్ ఏసీ రూము. అండ్ మీరు ఏ పని చేయనక్కర్లేదంటే వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, అలుసుగా తీసుకొని విష్ణుప్రియతోని వాళ్ళతోని వర్క్ చేపిస్తారు. అక్కడ సీతకును తను అభయ్ నవీన్కి గొడవ అవుతుంది. యాక్చువల్గా అది కరెక్టే, కానీ సీత కొంచెం ఓవర్ రియాక్ట్ అయింది. తనకి ఇప్పుడిప్పుడే గేమ్ కాబట్టి అర్థమవుతలేదు అనుకుంటా, కానీ మాటలు వదిలేసుకున్నారు. సో దానివల్ల ఏమైంది, అక్కడ కొంచెం వాగ్వాదం జరిగింది. కానీ యశస్విని మాత్రం చెప్పింది, ఓకే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఐ విల్ టాక్ విత్ హిమ్, మీరు ఆగండి అన్నట్టు వాళ్ళతో సర్ది చెప్పుకుంది. మళ్ళీ తర్వాత ఏమన్నది, అంత ఓవర్గా రియాక్ట్ అవసరం లేదని ప్రేరణ అన్నది. అసలు ప్రేరణ ఏం ఆడింది నాకు అర్థం కాలేదు, ఏం ఆడలేదు ఈ వీక్, అందుకే నాకు సరితో దొబ్బులు పడ్డది. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఎపిసోడ్ ఏంటంటే, యాక్చువల్గా ఎప్పుడైనా నాకు సారు వాళ్ళకి
సజెషన్స్ అవి ఇస్తాడుగా. ఈసారి ఫస్ట్ ఏం చేశాడు, మీకు నచ్చని వాళ్ళను మీరు కత్తి పొడిచి ఇట్లా మీరు చెప్పండి అంటే ఫస్ట్ భాషకి శేఖర్ భాషకి ఇస్తే శేఖర్ భాష మణికంఠన్ చేస్తాడు. మణికంఠన్ చేసినాక ఏమంటాడు, తనకి ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు, నాకైతే యాక్సెప్టబుల్ లేదు అని అంటే మేబీ ఉంటాడేమో అంటే నాకు నచ్చట్లేదు అనే విషయంలో మణికంఠన్ నామినేట్ చేస్తాడు. అంటే ఐ మీన్ అలా డ్రాగ్తోని ఇట్లా పొడవడం జరుగుతుంది డ్రాగన్తోని. నెక్స్ట్ వచ్చేసి బేబక్క నిఖిల్ని చేస్తుంది. బేబక్క నిఖిల్ని చేస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఏమంటుందంటే సోనియా మీద ఉన్న ఇంట్రెస్ట్ మా మీద లేదనంటే నీకు ఆ నిఖిల్ గ్రూప్ అవసరమా, నువ్వు ఆ బ్యాండ్ అక్కడ పడేసేయని అంటే నిజంగానే పడేసి వస్తుంది. ఇంకోటి బేబక్ ఎలిమినేషన్ కూడా దగ్గర ఉంటుందని అస్సలు అనుకోదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీతను చాలా అంటే అంటాడు అన్నట్టు, నీ పేర్లో ఉన్న ఫైరు నాకైతే కనబడట్లేదు, నువ్వు చిన్న దానికి ఎందుకు అంత ఆర్డర్ తీసుకుంటారు, ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది ఏమంటే వాళ్ళు ఒక యశస్విని ఏవటి రూమ్ అంత ఇట్లుంది ఆడైపోయింది గొడవలేని అంటే ఎస్ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ గేమ్ అది, నువ్వు ఆడలేక వాళ్ళని ఎందుకంటున్నావు, ఇంకా రాను ఇంకా టాస్కులు ఉంటాయి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ నవ్వుతారు. అట్లని ఏం లేదు, యశస్విని కూడా చాలా వేసుకుంటాడు. అంటే ఐ మీన్ ఎందుకమ్మా నువ్వు అందరినీ గ్రిప్లో పెట్టుకోవాలి కదా, ఒక చీఫ్ అయి ఉండని అట్లా కూడా అంటాడు. సో ఇలా అందరినీ అనగానే విష్ణుప్రియను అంటాడు, నువ్వు ఒక అమ్మాయిని అలా అనకూడదు సోనియాను, నువ్వు ఒక అమ్మాయి ఉండి అలా అంటే ఎలా ఉంటుంది, అలా గుచ్చి అనడం కరెక్ట్ కాదుగా అంటే సార్ నాకు కూడా బాధేసింది అంటే బాధేస్తుంది కానీ నువ్వు అనొద్దు కదా, మళ్ళీ వెళ్ళి పోక్ చేసి అవుతానని అని అలా అంటాడు. ఇంకా విష్ణుప్రియకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాడు, నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకుంటున్నావు, డిస్కరేజ్ చేసుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు కొంచెం హింట్స్ ఇస్తాడు. అంటే నువ్వు మార్చుకో ఇలా ఉండకు అని హింట్స్ ఇస్తాడు. నెక్స్ట్ మణికంఠతో మాట్లాడతాడు, ఏందా ఎమోషనల్ ఎందుకు అట్లా అయ్యావు అని మణికంఠకు కూడా హింట్స్ ఇస్తాడు, నువ్వు ఇలా ఉండొద్దు ఇలా అని మాట్లాడుతూ ఉంటాడు. సో వీళ్ళిద్దరికీ హింట్స్ ఇవ్వడం హౌస్ వాళ్ళకి అర్థం కాదు కానీ బయట వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి, బయట మీకు ఓకే మీకు సపోర్ట్ ఉంది, మీరు ఇంకా సర్వైవ్ అవుతారు, మీరు చేంజ్ చేసుకోవాలన్నట్టు మాట్లాడతాడు. సో ఇలా అయిపోతుంది. ఇలా అయిపోగానే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు వస్తారు అంటే ఒకరు ఎలిమినేషన్ అయితే ఒకరు ఉంటుందని చెప్పాను. బీబీ బజ్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఆర్జే చైతు గీతు కూడా హోమ్ టూర్ చేశారు, అది కూడా టెలికాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఆర్జే బజ్ కూడా అర్జున్ చేస్తున్నాడు, బీబీ బజ్ అర్జున్ చేస్తున్నాడు. నెక్స్ట్ బేబక్కన ఎలిమినేషను మేబీ వచ్చే ఛాన్స్ ఉంటే అంజలి కానీ పవిత్ర కానీ నేను చెప్పిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముందు షార్ట్ అప్లోడ్ చేశాను కదా, బికాజ్ ఒకరు వెళ్తున్నారు కాబట్టి ఇంకోరు వస్తారు. ఇంకోటి ఈసారి మేబీ జైల్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి జైల్లోకి వెళ్ళేది మేబీ నిఖిలా మరి మణికంఠనా, నాకు ఎందుకో మణికంఠ అనిపిస్తుంది. సో మణికంఠనన్న నిఖిల్ అన్న పంపుతారు, ఎందుకంటే నిఖిల్ని నాకు సార్ అంటాడు అసలు నువ్వేం చేస్తున్నావు ఒక చీఫ్ అయి ఉండి అని మాట్లాడతాడు. సో ఇదండి వాటి 2 ప్రోమోస్ గురించి ఎక్స్ప్లెనేషన్. అసలు బీబీ బజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎపిసోడ్లో అని. సాటర్డే ఎపిసోడ్ మొత్తం ఆల్రెడీ అయిపోయింది, మనకి ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఉండండి. ఏదైనా బ్రేకింగ్ అప్డేట్స్ ఉంటే షార్ట్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.